హాయ్ ఫ్రెండ్స్, చిట్టమ్మ వంటలకి స్వాగతం. ఈరోజు రెసిపీ గుమ్మకుమ్మలాడే చిక్కుడుకాయ పచ్చి రొయ్యల ఇగురు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చిట్టమ్మ వంటలకు స్వాగతం, సుస్వాగతం. చిక్కుడుకాయ పచ్చి రొయ్యల ఇగురికి కావలసిన పదార్థములు: పచ్చి రొయ్యలు 200 గ్రాములు, చిక్కుడుకాయలు 400 గ్రాములు, ఉల్లిపాయలు 4, కళ్ళు ఉప్పు రుచికి సరిపడా, టమోటాలు 3 పెద్దవి, పచ్చిమిర్చి 4, ఆయిల్ 2 గట్లు, కారం 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. వీడియోలో చూపించిన విధంగా చిక్కుడుకాయలను ముందుగా మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఓపెన్ చేయకపోతే ఇందులో పురుగులు అలాంటివి ఉంటాయి. సో అందుకని ఇలా కడిగి మనం నీట్గా పెట్టుకున్న తర్వాత 3 టమాటాలు, ఉల్లిపాయలు 4, పచ్చిమిరకాయలు 4 తీసుకోవాలండి. వీటిని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. అదేవిధంగా అల్లము వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి. పచ్చిరొయ్యలు డీప్ ఫ్రై చేసుకుని ఉంచుకోవాలండి. పెనం పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ వేసిన తర్వాత మనం అది బాగా కలుపుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ బాగా వేగితే మనకి తీపి అన్నది రాదండి. దానికోసం మనం ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగాలంటే సాల్ట్ కూడా మనం ముందే వేసుకుంటే మనకి మంచి కలర్ వస్తాయండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు మిక్సీ పట్టుకుని పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ కింద కావాలంటే మనం కర్రీకి మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టు మనం మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసి దాన్ని ఒకసారి కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మనకి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ముందుగా ఏపి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి. మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసుకుని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని దీన్ని ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి మంచి కలర్ అన్నది వస్తుంది. ఇది బాగా మగ్గే వరకు టమాటా ఉడికిదాకా ఉంచుతామండి. అందులోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు మనం 1 స్పూన్ వేసుకుందాం. దీన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. దాంట్లో గరం మసాలా వేసుకుందాం. దీన్ని కూడా వేసేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న చిక్కుడుకాయలని బాగా కడుక్కుని ఇందులో వేసుకోవాలండి. చిక్కుడుకాయలు అన్నీ వేసేసుకుని ఒకసారి గట్టితో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని దానిపైన మూత పెట్టి ఉంచాలి. చూస్తారు కదా వీడియోలో చిక్కుడుకాయ అన్నది మనకి ఉడికిపోయిందండి. బాగా మంచి కలర్ అన్నది వచ్చింది. ఇందులోనే 1 స్పూన్ కారం వేస్తున్నాను నేను. కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. కారం స్మెల్ పోయే వరకు ఉంచుకుని గ్రేవీ కోసం నేను 1 గ్లాస్ వాటర్ అన్నది వేస్తున్నానండి. ఇందులోను ఇలా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకుని ఉంచుకోవాలండి. ఒక 10 మినిట్స్లో
మనం చూస్తే మనకి కావాల్సిన పచ్చి రొయ్యలు చిక్కుడుకాయ కూర అన్నది రెడీ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.